శ్రీమాత్రే నమః. నమస్కారం. శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం 12 రాసులకి. ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. శరణమయ్యప్ప. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు చిత్తా నక్షత్రం తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ డిసెంబర్ 24 తులారాశి మిత్రులారా మీకు శుభాశుభ ఫలితాలు. రాహు అనుకూలంగా ఉన్నారు, బృహస్పతి 7వ ఇంట్లో, శని 5వ ఇంట్లో, కేతు 12వ ఇంట్లో, అంగారకుడు తిరోగమనంలో, శుక్రుడు డిసెంబర్ 2 నుండి 28 వరకు 4వ ఇంట్లో, 24 నుండి జనవరి 7 వరకు 5వ ఇంట్లో ఉంటారు. కేతు 12వ ఇంట్లో. ఈ నెల శుభప్రదంగా ఉంటుందండి. కానీ గత రోజులుగా ఆర్థిక సంక్షోభం అనుభవిస్తున్న తులారాశి మిత్రులారా మీకు వాటికి అన్నిటికీ ఉపశమనం చాలా అద్భుతంగా. సర్వత్ర సమాజంలో మీకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఏ పని మొదలుపెట్టని ప్రాధాన్యత ఉంటుంది. కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థితిగతుల పరంగా, ఆదాయ పరంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. ప్రభుత్వం మూలకంగా ధనలాభం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగం కాని వారికి, వివాహం కాని వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. సఫలీకృతం అవుతుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ చాలా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉత్తమమైనటువంటి అవార్డ్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి. మీ పనితీరుని ప్రశంసింపబడతారు. ప్రభుత్వ గుర్తింపు కూడా పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం వారికి, ప్రైవేట్ రంగం వారికి మీ మేనేజ్మెంట్ మిమ్మల్ని గుర్తిస్తుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకి ఇది చాలా యోగకాలం అని చెప్పచ్చు. అంకిత భావంతో కష్టపడి రాయండి పరీక్షలు, మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఖర్చులు పెరిగినప్పటికీ, లావాదేవీలు పెరిగినప్పటికీ ఏదో రకంగా ఆర్థికంగా మీరు లబ్ధి పొందుతూ ఉంటారు. విలాసం కోసం ఖర్చు పెట్టేది కాస్త ఆపండి. కొన్ని రోజులు విలాసాలను పక్కన పెట్టి వృత్తిని గట్టిగా సాధించండి. మార్కెటింగ్, బీమా, ఎల్ఐసి వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. ఈ యొక్క డాక్టర్స్, లాయర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఇది చాలా యోగ కాలం అని చెప్పచ్చు. రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా యోగం. బ్యాంకింగ్ సెక్టర్ వారికి చాలా బాగుంది. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం, మీ యొక్క సంతానం విదేశాలకు వెళ్ళడమో లేదా పోటీ పరీక్షలు పాల్గొనడమో, స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. నూతన గృహప్రవేశం లేదా నిర్మాణం లాంటిది మొదలు పెడతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. రాజకీయ నాయకుడికి యోగ కాలం అని చెప్పచ్చు. కానీ సమాజంలో తిరిగేటప్పుడు అహంకారంతో తిరగకండి, మొటికాయలు పడుతాయి, జాగ్రత్త. మీడియా రంగం వారికి అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి రోజులు అంటే డిసెంబర్ 2, 5, 8, 10 చంద్రాష్టమం 13 మధ్యాహ్నం నుండి 15 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్త. ఎవరితో మాట్లాడినా జాగ్రత్త, ఏ విధమైనటువంటి వాహనం నడిపిన జాగ్రత్త. పూజించవలసినటువంటి దైవం అమ్మవారు దుర్గా సప్తసతి, చండీ పారాయణం చేయండి. అదృష్ట సంఖ్యలు 2, 5. పరిహారం, అమ్మవారికి ఒక చండీ హోమం చేయండి, లేదా అమ్మవారిని దర్శనం చేసుకోండి, లేదా అమ్మవారికి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. శుక్రవారం రాహుకాల సమయంలో, రాహుకాలం ఉంటుంది కదా 10:30, 12 శుక్రవారం, ఆ సమయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాళిమాల కావాలని కూడా వాట్సాప్ చేయండి. విజయవస్తు. ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, కానీ కాల్స్ చేయకండి. వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. శరణమయ్యప్ప. అర్ధరాత్రి ఫోన్లు చేయడం, ఏయో క్వశ్చన్స్తో అడగడం, మళ్ళీ చెప్తున్నాను, డోంట్ కాల్ అస్, వాట్సాప్ చేయండి. శరణమయ్యప్ప. మంచి వెజిటబుల్స్ తినండి, మంచి ఫ్రూట్స్ తినండి. శరణమయ్యప్ప.
వీరియస్ కలితం అవుతుందంటే ఒంట్లో భయం లేకపోతే అవుతుందా? అయితే ఏంటి, అది ఎలా అవుతుంది? ఒంట్లో భయం లేకపోతే అవుతుందా? తీసుకున్న బ్రహ్మచర్య దీక్షకు న్యాయం జరిగే తీరాలి. ఒంట్లో భయం ఉంటే కాదు. అది అవ్వకుండా ఉండాలంటే నీ నోరు కంట్రోల్ చేయి. ఫుడ్ అది కంట్రోల్ అయిందంటే అన్ని శ్రద్ధగా ఉంటుంది. సాక్షాత్ అయ్యప్ప ఉన్నారు, ఒంట్లో భయం లేకపోతే అలాంటిది అవుతుందా? అలా జరిగిందంటే నువ్వు శ్రద్ధగా లేదని. ఒకవేళ పొరపాటు అయిందా, తడి బట్టలతో 108 పక్కన ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంపై ప్రదక్షిణం చెయ్యి. తిండి తినకు. శరణం అయ్యప్ప. చాలా మంది అర్ధమాల, ఈ కాల్మాల వేస్తాం స్వామి, మేము మాకు టైం లేదు స్వామి, మాకు ఇంట్లో చాలా ఇబ్బందులు స్వామి. ఎవడేసుకోమన్నాడు మాల? వేసుకుంటే మండల కాలం ఉండు, లేకపోతే వేసుకోకు. ఎందుకు ఆ డ్రామా? ఆ అయ్యప్ప మాల ఎక్కాలంటే పర్ఫెక్ట్ గా మండల కాలం ఉండే తీరాలి. ఒకవేళ నేను 11 రోజులు వెళ్ళాలనుకుంటాను, 21 రోజులు వెళ్ళాలనుకుంటున్నాను అన్నవాళ్ళు ఒక దీపం వెలిగించండి. ఆ దీపంలో మీ వేలు పెట్టండి. మీ వేలు కాలకపోతే మీరు గొప్ప వాళ్ళు వెళ్ళండి. కాలిందంటే ఆలోచించుకోండి. కాలుతూ మండల కాలం ఉండాలంటే కాలుతుంది, మనుషులకైతే కాలుతుంది. మీరు అతీతులు అనుకున్నారనుకోండి, 11 రోజులు 21 రోజులు. నిన్న ఒకడు నాకు ఫోన్ చేశాడు, స్వామి నేను రేపు ఉదయం మాల వేసుకుంటున్నాను, సాయంత్రం 4 గంటలకు నాకు ట్రైను, మధ్యాహ్నం 11 గంటలకు ఇరుముడి అన్నాడు. ఇంకోసారి జీవితంలో నాకు ఫోన్ చేయకని చెప్పాను. ఏంటండి దౌర్భాగ్యం? మండలకాల దీక్ష ఉంటే ఉండండి, లేకపోతే సివిల్లో వెళ్ళి దర్శనం చేసుకోండి. కానీ అయ్యప్పను అవమానించకండి, మీరు ఇబ్బంది పడకండి. శరణమయ్యప్ప. దీక్షాకాలం 41 రోజుల 48 రోజుల, ఆయుర్వేద పరంగా 41 రోజులు, ఆధ్యాత్మిక పరంగా 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, అష్టదిక్పాలు కలిపితే 48 రోజులు. 3 పక్షములు 3 దినములు. ఒక పక్షం 15 రోజులు, దానికి ప్రాయశ్చిత్తం 1 రోజు. 3 పక్షములు 3 ప్రాయశ్చిత్తాలు 48 రోజులు. శరణమయ్యప్ప. ఇది దోషం లేదు, అది దోషం లేదు. కానీ 41 రోజులు అయితే ఖచ్చితంగా ఉండండి, వదలకండి. శరణమయ్యప్ప. తత్వమసి అంటే ఏమిటి? తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే పొందాలని వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. మాల వేసుకోగానే మనల్ని అందరూ ఏమని అంటున్నారు? స్వామి అంటున్నారు. కనీసం మనకు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పరు సివిల్లో. కానీ ఇప్పుడు మాల వేసుకోగానే నీకు నమస్కారం చేసేంత గొప్ప స్థితికి ఎదుగుతున్నావు అని అంటే అదే తత్వమసి. నీలోనే స్వామి ఉన్నారు, చూసుకో. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వంతర్యామి స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప. భిక్ష సమయంలో ఇలా నీళ్లు తిప్పుతారు ఎందుకు? భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది. వైశ్వానరుడు ఉంటాడండి. ఇది మాల వేసుకున్నప్పుడే కాదు, నిత్య జీవితంలో కూడా ఈ వైశ్వానుడును ఒకడు ఉంటాడు లోపల. వాడి ఆహుతి కోసమే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవసవిర ప్రాసూవ సత్యం వచన ప్రసన్న ప్రాణాయ స్వమానాయ స్వవ్యానాయ స్వదానాయ స్వ. హే భూమాదేవి, నేను నా యొక్క కడుపులో ఉన్నటువంటి వైశ్వానుడికి ఆహుతి చేస్తున్నాను కాబట్టి ఈ భూమి ఈ యొక్క ఆహారాన్ని ఆకర్షించకు అని చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పి దాన్ని బంధించి ఆ వైశ్వానుడు ఆహుతి అయిన తర్వాత ఆ భూమి బంధింపబడుతుందట. భోజనం అయిన తర్వాత అమృత అభిధానమసి అని ఒక్కసారి వదలట. హే భూమాదేవి, నా యొక్క ఆహుతి, నా యొక్క హోమం అయిపోయింది అని చెప్పి రిటర్న్ గా ఒక్కసారి వదలాలట. ఆఖరికి ఒక 2 మెతుకులైనా వదలాలట ఆకులో. మళ్ళీ అందరూ ఏం చేస్తారు? వడ్డించిన తర్వాత దీన్ని తీసి స్వామి దేవుడికి పెడుతున్నాను స్వామి అని చెప్పి ఎంగిల్ ఆకులో పెడతాడు. నీ ఎంగిల్ తినడానికి దేవుడు ఉన్నాడు కాదట. ఆ మొదటి ముద్దను తీసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుంటారని చెప్పి స్వామి పేరు చెప్పి ఆహారం తినకండి. మీ ఎంగిలి పెట్టులో దేవుడికి పెట్టడం ఏంటి? దేవుడు తిన్న తర్వాతే కదా నీకు ఆకులోకి వచ్చింది, నివేద్యం అయ్యాకే కదా ఆకులో వచ్చింది. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. శరణమయ్యప్ప. అయితే యూట్యూబ్ లో ఒక క్వశ్చన్ ఒక స్వామి చెప్తున్నాడు, ఆన్సర్ చేస్తుంది. నేను వేరే గురుస్వామిని అడగాలి అని చెప్పాడు అనమాట. ఈ మూవీకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అంటే ఏదైనా సినిమా వాడు సినిమా హైలైట్ అవ్వడం కోసం పెట్టిన క్వశ్చన్ అది. ఆ సినిమా దాని అసలు అలాంటి ఆలోచన వరకు అది ఎవరు పోరు. అది బ్లఫ్ క్వశ్చన్. ఆ సినిమా హైలైట్ చేయడం కోసం. ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్ళాలా? చాలా పురాతన దేవాలయం ఉన్నాయి కదా. ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలా? పురాతన దేవాలయం ఇంకెక్కడ ఇవ్వచ్చు అంటే పురాతనమైన దేవాలయం అంటే శబరిమల మాత్రమే.
మిగతా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కట్టిన దేవాలయాలు, స్వామి నాకు ఆర్థికంగా స్తోమత లేదు, నేను దీక్ష తీసుకుంటున్నాను, పక్కన ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చు. నాకు ఆరోగ్యం బాగాలేదు, అంత దూరం నడవలేను, మా పక్కన ఉన్న 18 ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చు, తప్పలేదు. అక్కడ అయ్యప్ప వేరు, ఇక్కడ అయ్యప్ప వేరు కాదు, రెండు ఒకటే. శరణమయ్యప్ప. ఒక సంవత్సరం వాడిన అయ్యప్ప మాల బట్టలు తర్వాత వాడవచ్చు. ఒక సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడొచ్చా? ఆ మాల బంగారంలో చేశారా, వెండిలో చేశారా? మామూలుది కాబట్టి చెత్తలో పడేస్తారు. బాగా వచ్చింది, దానికి బంగారంలో తయారు చేయండి, పడేస్తారేమో. సో అది 40 రోజులు పనికి వచ్చే మాల 41వ రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా. ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది. ఆ మాల వేసుకోవడం వల్లనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది. అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ, ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము, అవన్నీ పొందిన మాలను, ఆ బట్టను మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా? లేదా తీసుకుపోయి రాగి చెట్టు దగ్గర దాని దగ్గర పెట్టి, మీరు కావాలని గమనించండి, ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లంతా కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది. ఎందుకంటే అనుగ్రహం అంతా దానికి పోతుంది, మీరు పెట్టుకోవట్లేదు కదా. వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా? అది ఎక్కడో నాసిరకం కాబట్టి అక్కడ పడేస్తున్నారు. ఇంకా వీటి వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తారని చెప్పండి, మేము వచ్చి తీసుకుంటాం. శరణమయ్యప్ప. చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళకి రాత్రి షిఫ్ట్ ఉంటుంది, వాళ్ళు అయ్యప్ప మాల వేసుకోవాలి. చాలా మంది ఉద్యోగస్తులకి, అందులో సాఫ్ట్వేర్ కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, నైట్ టైం ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారండి. వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా దీక్ష తీసుకోండి. మీరు ఉదయం పూట నిద్రపోండి. మీరు ఉదయం నిద్రపోతేనే రాత్రి మేల్కుంటారు. అది మీ ఉద్యోగం, అది మీ ఉద్యోగం. మళ్ళీ శని ఆదివారాలు మీకు కూడా బ్రేక్ ఉంది కదా, అప్పుడు కరెక్ట్గా ఉండండి. శరణమయ్యప్ప. హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చారు. హాస్టల్స్ అంటే బాయ్స్ హాస్టల్స్లో ఉంటారు ఉద్యోగస్తులు. ఉద్యోగస్తులుగా మేము బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మెన్ హాస్టల్స్లలో ఉంటాం కదండి. మరి మేము దీక్ష తీసుకోవచ్చా అంటే దీక్ష తీసుకోండి. మీరు ఆ హాస్టల్లో పీఠం పెట్టుకోకండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రతి ఊరిలోనూ ప్రతి 30 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ప్రతి 30 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాలలో భిక్ష ఉంటుంది. అక్కడ పోయి భిక్ష తీసుకోండి, చక్కగా మీరు దీక్ష ఉండండి. ప్రయత్నం చేయండి. ఆ పక్కన ఉన్న దేవాలయంలో స్వామి నేను ఇక్కడ పడుకోవచ్చు అని అడగండి, ప్రయత్నం చేయండి. హాస్టల్ కాస్త కామన్ బాత్రూమ్ ఉంటుంది, కామన్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే, ప్రయత్నం చేయండి. శరణమయ్యప్ప. గురువులు అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి స్వామి పడిపూజ పెట్టుకోవాలి. స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాల్సిందేనా? మాకు మరి స్తోమత ఉండదు కదా. మేము ఒక చోట ఉద్యోగం ఉంటాం, ఒక చోట ఇల్లు ఉంటుంది, కుదురుతుంది అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి. కనీసం ఒక్కరికైనా భోజనం తినిపించాలి, అన్నదానం చేయాలని ఉంది. వీళ్ళంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి. శరణమయ్యప్ప. లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తుంది మా దీక్ష టైంలో, ఇంట్లో లేడీస్ ప్రాబ్లమ్స్. గురువుగారు మా ఇంట్లో మాల వేసుకున్నాము, మేము మా ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాను, మా శ్రీమతికి ముట్టు ఆ 4 రోజులు పనికిరాదు, ఏం చేయమంటారంటే, ఒకటి ఆవిడ ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వడం, లేదంటే మేము ఇద్దరమే ఉన్నా మాకు ఎవరు తెలియదు, ఆవిడ అక్కడ ఉంటారు, మీరు పోయి చక్కగా బయట పోయి ఆహారం తీసుకొని మీ సన్నిధానం సపరేట్గా ఉంటుంది, మీరు మీ రూమ్లో చూసుకోండి, ఆవిడ మిగతా రూమ్లో ఆవిడని వాడు చూసుకుంటారు. ఈరోజు రేపట్లో దారులు చాలా ఉన్నాయండి ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి, జాగ్రత్త పడడానికి. ఈరోజు అందరికీ అన్ని నాలెడ్జ్ ఉందండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భార్యాభర్తలు మాత్రమే ఉన్నారండి. వాళ్ళ బంధువులు ఉండరు, ఇంకొకరు ఉండరు, వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళకంతా వేరే చోట సన్నిధానాలు అంతా ఉండవు. కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి, వేరే అవకాశం లేదు. కాబట్టి ఆ సమయంలో ఋతుచక్రం ఉన్న సమయంలో కొంచెం కోఆర్డినేట్ అయ్యి చేసుకోండి, మీకు నాలెడ్జ్ ఉంటుంది. శరణమయ్యప్ప. గురువులు దీక్ష పూర్తయిపోతుంది, రిటర్న్ వచ్చిన సమయంలోనే చాలా మంది పంబల స్నానం చేసి అక్కడే జమాలను సజ్జం చేసి అక్కడి నుంచే పంబ తీసుకుంటూ ఉంటారు. పంబ తీసుకుంటాడా? చాలా మంది తీసుకుంటారు. పంబ ఏంది? ఆ మద్యం అని చెప్పు, దాన్ని పంబతో పొడుస్తాయింది. అది పవిత్రమైన జలం, ఇది దొంగ జలం. అట్లా చేసేసి పంబ తీసుకోవడం ఏందా? పంబ తీసుకుంటే ఆరోగ్యవంతుడు అతడు. వాడు మద్యం తీసుకుంటున్నాడు అడుగు, వాడు గురుస్వామి వాడికి అక్కడ నేర్పించాడు ఆ కల్చర్, కాబట్టి వాడు అలా ఉంటాడు. చలో, ఏమని అడుగుతున్నా స్వామి, నేను కొంతమందిని చూశాను, దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంబ నదిలో మాలైపేసి అటు జస్ట్ ఆ పంబా తీరం దాటగానే వాళ్ళు మద్యం సేవిస్తారు.
మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టడానికే కదా. అతనిది తప్పు కాదు, అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు. నువ్వు కరెక్ట్ గా ఉండాలని ఖచ్చితంగా చెప్పుంటే అతను వినేవాడు. ఆ గురుస్వామి కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి ఈ శిష్యుడు ఇలా చేశాడు. ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది సత్యం. మాల పూర్తయిన తర్వాత ఇంటికి చేయవలసింది మరి. మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చే చేయవలసిన పనులు ఏంటి? శబరిమల నుంచి వచ్చారా, అరుణ పాయసం తెచ్చారా,